సో గైస్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు నాకు 100 శాతోషి ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను చూసుకోండి, ఇక్కడ డైలీ మనకి ఎవ్రీ 10 మినిట్స్కి మనం క్లెయిమ్ చేయవలసి ఉంటుంది. సో మనకి రిఫరల్స్ ఎంత ఉన్నారు ఇంత అయితే మనకు చూపిస్తుంది. సో ఓకే గైస్, సో ఈ 100 శాతోషిని ఈ 100 శాతోషిని ఎలా విత్డ్రా చేయాలో మీకు చూపిస్తాను. ఓకే, విత్డ్రా బటన్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూడండి ఒక స్కానర్ అయితే వచ్చిందనమాట. సో ఈ స్కానర్ ఏంటి అంటే ఒక కోడ్ అనమాట. ఈ కోడ్ అనేది కాపీ చేసుకోవాలి, స్పీడ్ వాలెట్లోకి అయితే మనం సెండ్ చేసుకోవాలన్నమాట. ఓకే గైస్, సో స్పీడ్ వాలెట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ అకౌంట్లోకి అయితే విత్డ్రా అయితే ఇన్స్టెంట్ అయిపోతాయి అనమాట. సో ఈ విధంగా అయితే ఓపెన్ చేసేసుకోండి సింపుల్గా. ఓకే, సో మీరు గూగుల్ అకౌంట్తో కానీ ఈమెయిల్తో కానీ మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. ఓకే గైస్, ఈ విధంగా అయితే మీరు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకున్నాం కదా. ఓకే, మనకి ఇందాక కోడ్ అయితే చూపించింది కదా, ఆ కోడ్ అనేది స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకున్నాం. ఇక్కడికైతే నేను 100 శాతోషి అని ఇచ్చేసాను. ఆ కోడ్ ఇమేజ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో సింపుల్గా ఇక్కడ చూడండి పేమెంట్ రిసీవ్డ్ అని అయితే వచ్చేసింది అనమాట. మీరు సింపుల్గా యాప్లోకి వెళ్ళి సో ఆ యాప్లో మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలన్నమాట. విత్డ్రా చేసిన తర్వాత సో మీ విత్డ్రాది క్లిక్ చేస్తే మీకు ఒక స్కానర్ అయితే వస్తుంది. కోడ్ అనేది వచ్చిన తర్వాత మీరు సింపుల్గా ఇందులోకి అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి గైస్, మీరు రిఫర్ డేట్ని కూడా చేసేసి ఈ వాలెట్ నుంచి మనీ అయితే ఏం చేసుకోవచ్చు. పర్ రిఫర్ మనకి 1000 శాతోషి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే గైస్, సో ఇక్కడ మీరు సింపుల్గా చూసుకోండి గైస్. ఓకే, 100 శాతోషి అయితే నా అకౌంట్లో అయితే పడిపోయినాయి. సో ఈ విధంగా అయితే యూస్ చేయాలి గైస్. ఓకే, సో సింపుల్గా మీరు సైట్లోకి వచ్చేసి ఈజీగా మీరు ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి వచ్చి క్లైమ్ చేసేసి పెట్టుకోండి కాయిన్స్ అనేటివి. ఈజీగా అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రీ శాతోషి. ఓకే గైస్, ఇక్కడ చూడండి విత్డ్రా అయితే మీకు చూపిస్తున్నాను. సింపుల్గా 100 శాతోషి అయితే విత్డ్రాలు అయితే అయిపోయినాయి. సో ఈ విధంగా అయితే మీరు ఈజీగా అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే మీరు సింపుల్గా అయితే వర్క్ అయితే చేసేయండి. ఇందులో సింపుల్గా వర్క్ చేసేసి బిట్ కాయిన్స్ అయితే ఎర్న్ చేసేసుకోండి.